విశాఖలో మత్స్యకారులు గంగమ్మ జాతర అట్టహాసంగా చేస్తున్నారు. సుదీర్ఘంగా నెల రోజులు మత్స్య వేటను ఆపి మత్స్య సంపద పెంపొందాలని చెప్పి వీళ్ళు ఈ వేట అంతా ఆపి ఒక నెల రోజులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చివరిగా ఆఖరికి ఈ వేట అంతా ఈ లాకింగ్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లికి పండగ చేసుకుంటారు. పండగ చేసుకొని మత్స్య సంపద బాగా రావాలి, మత్స్య వేట బాగా కొనసాగాలనే నేతృత్వంలో ఈ గంగమ్మ తల్లికి జాతర చేసుకుని పండగ చేసుకుంటారు. మనతో పాటు కొంతమంది మత్స్యకార నాయకులు అయితే ఉన్నారు. ఈ గంగమ్మ తల్లి జాతర కోసం ఏమంటారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి గంగమ్మ జాతర ఏ విధంగా చేస్తారు, ఏంటి దీని ఈ విశిష్టత ఏంటి? ఇది నేను ఒక మత్స్యకారుడిగా బ్యాన్ పీరియడ్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం 2 నెలలు ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు కూడా సముద్రంలోకి ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. ఆ టైంలో సంబంధించిన ఫిష్ కానీ ఇవన్నీ కూడా పుట్టే టైము అది పెరగాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బ్యాన్ పీరియడ్ని 2 నెలలు అమలు చేస్తారు. ఈ 2 నెలలు కూడా మత్స్యకారులకి ఎటువంటి ఆదాయం కానీ ఎటువంటిది కూడా ఉండదు. ప్రభుత్వం ఏదో కొంతవరకు వాళ్ళని ఆదుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక గోదావరి మీద సముద్రం మీద వేట చేసేవాళ్ళు గంగమ్మ తల్లికి ఆరతలు ఇచ్చి నైవేద్యం పెట్టి ఈ పండగని జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడ మత్స్యకారుడు ఉన్నా కూడా అది ఒక విశాఖపట్నం అనేది కాకుండా ప్రతి చోట కూడా గంగమ్మకి పూజ జరిగిన తర్వాతే ఇదవుతుంది. ఎందుకంటే ఒక మత్స్యకారుడు వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనిషి తిరిగి వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా గంగమ్మని మేము ప్రార్థన చేస్తూ ఉంటారు, నమ్ముకుని ఉంటుంటారు. అందుకని ఈ వేటకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మని తలంచుకునే గంగకి దండం పెట్టుకునే వెళ్ళే పండగ ఇది. అందుకని మత్స్యకారులు ఈ పండగని చాలా పవిత్రంగాను అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని ఏళ్ళ నుండి ఈ సంప్రదాయం మీరు కొనసాగిస్తున్నారు సార్? అని ఇది మా పూర్వీకులు పెద్దలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ మానవ జన్మ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా ఈ మత్స్యకారుడు అనుకున్నవాడు గంగమ్మ తల్లిని పూజించుకోవడం, వేటకెళ్ళేటప్పుడు వెళ్లే ముందు కూడా గంగమ్మని తలంచుకునే వేటకి వెళుతూ ఉంటారు. ఇది చిన్నప్పటి నుంచి మా తరాలే కాదు, మా ముందు తరాలు తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా వచ్చే పండుగ ఇది. అంటే ఈ బ్యాన్ పీరియడ్ తర్వాత ఎలా ఉంటుంది సార్, వేట ఎలా కొనసాగుతుంది? అంటే వేట ఇప్పుడు చూస్తుంటే ఇన్నాళ్ళు అయితే బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత వెళితే ఆ ఫస్ట్ వాయిదాలోనే సంవత్సరానికి దగ్గర ఒక 6 నెలల సరిపడా ఆదాయం వచ్చేది. ఇప్పుడైతే అది లేదు. ఎందుకనంటే అదే గోదావరి, అదే సముద్రం, జనాభా పెరిగారు, బోట్లు పెరిగారు, నామలు పెరిగాయి. అలాగే ఎక్కడ లేని పొల్యూషన్ అంతా కూడా సముద్రంలోకి రావడం వల్ల సరైన వాళ్ళకి వేటగాడికి సరైన క్యాచ్ కానీ ఏది లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులతోటి ఈ మత్స్యకారులందరూ కూడా ఉన్నారు. అయితే మన దగ్గర ఈ మత్స్యకార నాయకులు జానకిరామ్ కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. జానకిరామ్ గారు చెప్పండి, ఏం చెప్తారు, మీరేం చెప్తారు ఈ గంగమ్మ తల్లి జాతర కోసం? ఈరోజు చాలా మత్స్యకారులందరికీ చాలా శుభదినం అండి. మా పెద్దలు మరి మా మత్స్యకారులందరికీ కూడా పెద్ద దిక్కు మరి టీటీడీ బోర్డు మెంబరు మాజీ మంత్రివర్యులు మల్లార్ కృష్ణారావు గారు మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి అతనికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లిని మరి దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం కూడా అనాథగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలన్నీ చెల్లించుకొని మొక్కుబళ్ళన్నీ చెల్లించుకున్న తర్వాత మాత్రమే వేటకని వెళ్ళటం అనేది ఒక ఆచారము. మరి ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా జరిపించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది, ఎందుకంటే ఈ ఫ్యూయల్ రేట్లు అన్నీ పెరిగిపోవడం వల్ల గంగమ్మ మీద మేము మరి ఆమె మీద ఆశతోనే ఈ సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే మత్స్యకారు బ్రతుకు అనేది పెద్దలు చెప్పినట్లుగా దినదిన గండం. మరి ఇటువంటి పరిస్థితులు ఏంటంటే గంగమ్మ తల్లి పూజ చేసి ఆ తల్లి దీవెనతోనే వచ్చినంత వరకు కూడా మహిళలు ఇంటి దగ్గర మరి వెయిట్ చేసే పరిస్థితి. మత్స్యకారుడు మళ్ళీ వేట నుంచి వచ్చినంత వరకు కూడా ఆ కుటుంబం అంతా కూడా గుండెల్లోని మరి రైలు పరిగెడుతున్నటువంటిగానే వాళ్ళ జీవన ప్రమాణం ఉంటుంది. సో మరి మాకు ఏంటంటే ఆ గంగమ్మ తల్లి పెద్ద దిక్కు కాబట్టి ఆ తల్లికి పసుపు కుంకుమలు చెల్లించుకొని హారతలు ఇచ్చుకున్న తర్వాత ఈరోజు ఈ క్రతువు పూర్తయిన తర్వాత రేపటి నుంచి కూడా ఫిషింగ్కి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా. అంటే ఈ పండుగ నేపథ్యంలో ఏ ఏర్పాట్లు చేశారు? మామూలుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జనరల్గా ఉండేవే ఉంటాయండి. ఎందుకంటే మత్స్యకారులందరూ కూడా కొద్దిగా ఆటపాటలతో ఆనందంగా గంగమ్మ తల్లి ఉత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీకి వచ్చేది. ఆ కార్యక్రమాలు అన్నీ కూడా జరిగినాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు మరి రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ గంగమ్మ తల్లి దేవాలయానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వేట బాగా సాగాలని, ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు,
మరి మత్స్యకారులకు ఉన్న సమస్యలపైన ప్రతిపక్షాలు కూడా మా సమస్యలను వింటూ మా సమస్యల మీద ఏదైనా అవసరం ఉన్నట్లయితే వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తే ప్రభుత్వంతో సమస్య పరిష్కారానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మా అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైనా కావచ్చు, ఈ సంవత్సరం వేట బాగోవాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవెనలతో మా మత్స్యకారులకు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా వేట సక్రమంగా సాగాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎప్పటి నుంచి వేటకి ఎప్పటి నుంచి వెళ్తున్నారు మొత్తం అంతాను? రేపు రాత్రి 12 గంటల తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయో మార్గదర్శకాల ప్రకారం 15వ తేదీలోకి అడుగు పెడతాం. 15వ తేదీ నుంచి వేటకు వెళ్ళడం ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మత్స్యకారులంతా చెప్తున్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ బ్యాన్ పీరియడ్ అయితే 1 మంత్ ఉంటుంది. 1 మంత్ తర్వాత ఆఫ్టర్ 1 మంత్ ఈ గంగమ్మ తల్లి జాతర చేసుకొని వీళ్ళంతా మొత్తం ఈ సీడ్ అది మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. రీప్రొడ్యూస్ అయిన తర్వాత మంచి ఫిష్ క్యాచ్ బాగా ఉంటుంది. అందుకనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. వాళ్ళకి అనుగుణంగానే మేము 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత గంగమ్మ తల్లికి పూజలు అవి చేసుకొని మేమంతా సేఫ్గా మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పి గంగమ్మ తల్లికి వేడుకుంటాం. అమ్మవారికి జాతర అది పండగలా చేసుకొని అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఈ ఫిషింగ్ అది స్టార్ట్ చేస్తామని చెప్పి మత్స్యకారుల నాయకులు మనతో పాటు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ గంగమ్మ జాతర కోసం విశేషాలు. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, RTV, విశాఖ మత్స్యకార గ్రామం నుంచి.